वज्रकाय महावीर विक्रम मारुति नंदन हनुमा। హలో అవునా ఆగో నా చెప్పులేమైనాయి గీనే ఇచ్చిన కదా నేను. ఆగో వీళ్ళకి నా చెప్పులే దొరికినాయా? మొన్ననే అనుకున్నాను కొత్త చెప్పులు. నా మౌన్ వెళ్తే ఈ పంట వాళ్ళ కొడుతున్నది. ఇప్పుడు ఏం చేస్తాను? వీళ్ళకి ఎవ్వరికి చెప్పులు దొరకలేదా? నా చెప్పులు వేసుకపోయినరు. దొంగ మొక్కలు పాత చెప్పులు ఇచ్చిపెట్టి కొత్త చెప్పులు వేసుకొని పోయినరు. ఏడ ఇప్పి పాడు చేసిన నేను ఇప్పినా కదా. ఊరంతా వెతుకుతా, ఎవ్వరు ఎత్తుకపోయిందో. ఊరంతా వెతికైనా నా చెప్పులు దొరకబట్టుకుంటా. ఎవ్వరు ఎత్తుకపోయిందో. డాడీ డాడీ చెప్పు బిడ్డ. మమ్మీ నిన్న చెప్పులు పోగొట్టుకుంది తెలుసా నీకు? అవునా? ఏది మళ్ళా కొన్న కొత్త చెప్పులా బిడ్డ? గట్లెట్ల పోయినాయి బిడ్డ? స్వప్న, ఓ స్వప్న. ఏందండి పిలిచిండ్రు? నీ చెప్పులు ఏమైనాయి? చెప్పులు గుడి తీసుకపోతే ఆడేవతో తీసుకపోయింది. నీకు చెప్పినా ఆ చెప్పులు వేసుకొని తిరగద్దు అని చెప్పినా? కొనేటప్పుడు ఏమన్నా వద్దే అన్నా. అంత మంచి చెప్పులు నీకు వద్దే అన్నా. నీకు ఆడు ఉండయి, నువ్వు ఉంచుకోలేవని చెప్పిన. కావాలే కావాలే కావాలని మనకు పట్టుబట్టినావు. అయినా సరే అని కొన్నా. కొనేటప్పుడు ఏమని చెప్పినే? ఎప్పుడన్నా కరీంనగర్ పోతేనో, నీ మహిళా సంఘం మీటింగ్లకు పోతేనో తొడిగే ఊళ్ళ పొంట గుళ్ళ పొంట బల్లె పొంట వేసుకొని తిరిగకే అని చెప్పినా? నాకు ఉన్నాయి ఒకటి, వేసుకోపోతే ఏం వేసుకోవాలి? అది వేసుకోపోతే నాకు తెలుసా? అవన్నీ నాకు ఎరకలే. నేను పోతాన్నా దారికో ఎరికే కదా. సాయంత్రం ఇంటికి వచ్చే వరకల్లా నాకు చెప్పులు కనబడకపోవాలి బిడ్డ. ఇక నీ సంగతి ఉంటది. ఇక మీ డాడీకి నువ్వే చెప్పినావా? నేను చెప్పలే, నాకు తెలియదు. చెప్పులు చల్లగా ఉంటాయి, ఎవరు ఎత్తుకపోయిందో ఏమో. ఈ చెప్పుల పంచాయతీ ఎప్పుడు వస్తుందో ఏమో. నాకు చెప్పులు ఎవరు ఎత్తుకపోయిందో ఏమో. ఓ అమ్మ, నువ్వు నా చెప్పులు చూసినావా? నేను చూడలేదమ్మా. ఎవరు ఎత్తుకపోయిందో ఏమో. అది గిన కలవాలని దాన్ని ఈ పొల కొడతా నేను. ఏమైంది అక్క? ఎవరిలో తిట్టుకుంటూ వస్తాను? ఏం లేదు, ఆ చెప్పులు ఎవరు ఎత్తుకపోయిండు. అయ్యో పాపం, చల్లవన్న చెప్పులు కూడా ఎత్తుకపోతే మనకి అట్లా కాలం పాడైంది. మరి ఏం చేయాలి? ఏడవేనేయో ఏం పాడో చెప్పులు. ఇక్కడ బాగానే చెప్పులు ఉన్నాయి కదా. అయ్యో నా గానే కావి. ఆ చెప్పులు చూసిరా ఎవరన్నా? ఏం చేసాడు? పొద్దున్నే పొట్టు పొట్టు తిట్టిపోయిండు నా మొగుడు. ఇప్పుడు మళ్ళా తాళ్ళకి పోయిండు. తాళస్తే నా ఈ పళ్ళ కొడతాడు. ఏం చేసాడో ఏమో. అక్క నమస్తే. ఏం నమస్తే రా, నేనే పెద్ద పరిశాలు ఉంటే. ఏం పరిశాన్ అక్క? బాగా ఇట్లా తప్పిపోయింది ఏంది? పోయినా మంచిగా ఉండరా, నా కొత్త చెప్పులు అయినాయి. మా అక్కకు బావ కంటే చెప్పులే ఎక్కువ ముఖ్యం ఉన్నట్టున్నది. సుజాత, నా చెప్పులకి ఇక్కడ ఉన్నాయండి. ఓ సుజాత, ఓ అమ్మాయి, ఇట్లా ఒకసారి బయటకి. ఏమైంది అక్క? నిన్ననే జాకెట్ ఇవ్వమని చెప్పిపోయినా నీకు.
ఓ అమ్మలాడి ఎవరో పిలిచి ఎవరో పిలుస్తారు రాగురా నేను పోయేస్తా. ఆగో ఇలా చౌడికి వచ్చింది ఏంది? నిన్న కుడదాం అనుకున్నా గానీ అయ్యో ఆగనే ఆగుతలేరేమో. నిన్ననే కుడతా అనుకున్నారు. అయ్యో చిన్నోళ్ళు చీకటి అయింది, కరెంట్ పోయింది. ఎట్లా లేట్ అయింది అక్క ఎవరో గంటగానే పిలుస్తాను పోయిరా. ఒక్క నిమిషం పట్టు ఎవరో పిలవచ్చు కదా. ఆగో స్వప్న నువ్వేనా? ఏందే గంట కాయకూరినట్టు వస్తాను వచ్చారా కాగనే ఆగుతలేవు? నీకు బాగున్నదే నా చెప్పులు ఎత్తుకొచ్చింది కాకుండా ఇది కాకిలో కొడుతున్నా అంటున్నావేంది నువ్వు? నీ చెప్పులు నేనే నువ్వు తెచ్చిందే మరి నువ్వు లేకపోతే నా చెప్పులు ఇంటి కాడ ఎందుకున్నాయే? ఆగో ఈ చెప్పులు నీయే నాకేం తెలుసే? నా ఇంటి కాడ ఎందుకున్నాయో ఉంది నాకేం తెలుసే? నువ్వు వేసుకొస్తే నీ ఇంటికాడ ఉంటాయి, ఇంకొకరు వేసుకొస్తే నీ ఇంటికాడ ఉంటాయి. అమ్మ చూడండి మంచిగా మాట్లాడు, చూసినాకనే నీ చెప్పులా కాదని నేను వేసుకొచ్చిందా లేదు చూసి మాట్లాడు. నీ కళ్ళు కనబడుతున్నాయనే నా చెప్పులు ఇంటి ముందర పెట్టుకొని నువ్వు వేసుకోవాలి అంటే నా కళ్ళు మంచిగానే కనబడతానే. నీ కళ్ళు మంచిగా ఉన్నాయో లేదో ఎవరు వేసుకొచ్చారో చూసినాక నా మాట. నీ ఇంటి కళ్ళు ఉంటే ఎవరు వేసుకొస్తారే మరి? ఏ అమ్మలాడు చెప్తే ఒక్కసారి నీకు అర్థం అవుతలేదా ఏంటే? ఈ అమ్మ అమ్మలాడు అంటే నా చెప్పులు ఎత్తుకొచ్చినా కూడా ఏమని నిలిచినవే నువ్వు? మరి ఉంటే మరి చెవులు వినబడతలే మరి ఎన్నిసార్లు వెళ్ళాలి? ఇప్పుడు ఇంట్లో చూసుకుంటే ఏమని నిలిచినవే? చెప్పులు ఎత్తుకొచ్చిందాక ఇంకా అబద్ధాలు ఆడుతున్నావేందే? ఎందుకని నీకు దొంగ బుద్ధి? దొంగతనం గురించి నువ్వే మాట్లాడాలమ్మా. ఎన్నిసార్లు నా ఇంటి పక్క పాటు కిరాయి ఉన్నప్పుడు నీ బాత్రూమ్ ముందు చూసి ఉల్లిగడ్డలు టమాటాలు ఎత్తుకపోయినట్టు అనుకుంటానవా? ఇంకా దొంగ బుద్ధి అంటానవా? అసలు దొంగవే నువ్వే. చెప్పులు కొనుక్కోడానికి పైసలు లేవా నీకు? ఎందుకని బతుకు? నా బతుకు కాదే, ముందుగా నీ బతుకు ఎట్లుందో చూసుకో. నువ్వు మాట్లాడే ముందు ఆ చెప్పులు ఇవ్వాలి ఏం కథ మర్యాదగా మాట్లాడు. ఎవరు తీసుకొచ్చింది చెప్పులు? తెలుసుకోండి ఎందుకే అట్లా వస్తావు నువ్వు కుమ్మరినట్టు? నీ ఇంటి ముందట ఎందుకున్నా? నా ఇంటి ముందట ఎందుకున్నా? ఎవరు ఫస్ట్ తెలుసుకో, తెలుసుకున్నాక మాట్లాడు. మరి నీ ఇంటి ముందట మందికేం అవసరమే తీసుకొచ్చి ఇప్పడానికి? అరే నా ఇంటి ముంగట ఎవరు చెప్పులు ఇరిచినా కూడా నాకే కాశారమా? మరి ఎవరు కాశారా మరి? అమ్మాయి నువ్వేదో కళ్యాణ్కి వచ్చినావు చెప్తానా? ఎత్తకపోతే ఎవరిలో నాలుగు పెట్టుకుంటారే కానీ మందిర్లలో తీసుకొచ్చి పెట్టారు. మరి ఆ మందిర్లలో అన్ని తిరిగి రాపోయే ఇప్పటిదాకా తిరిగి వచ్చినా నీ ఇంటి ముందు కాబట్టి నేను అడుగుతాను. చెప్పులు ఆయనే కాదే నా ఇంటి ముంగట ఉంటే నేను చెప్తానా అక్క ఏందా? ఆగుండే మొన్న గుడికాడ పొరపాటు నాదే జరిగింది. నాకు ఫోన్ వచ్చిన వాళ్ళే నా చెప్పులు ఇడిచిపెట్టి ఈ చెప్పులు వేసుకొని వచ్చింది అక్క. మరి ఇప్పటిదాకా నేను కొట్టుకుంటా అంటే కళ్ళు దొబ్బినా నీకు? అవునా నీకు నా ఇల్లు దొరికిందా? దాని చెప్పులు వేసుకొని చూడు నీకు లేదే అక్క, టెన్షన్ ఫోన్ వచ్చింది. ఆ చెప్పులు అసలు ఎవరు వేసుకొచ్చిన కూడా అక్క చెప్పులు ఎత్తుకొచ్చింది కాకుండా సినిమా చూసినాడు చూస్తున్నావేంటే? మేమిద్దరం లోన్లు పెట్టుకుంటా అంటే 4 కోట్ల దాని లెక్క. అయ్యో అక్క నేను చెప్పుతా అంటే మీరు ఇద్దరు కలిసి నా మాట ఎక్కడ వింటారే? ఎట్లాంటి దొంగ పుత్రులు మానుకో అర్థమైందా? నాకెందుకు అక్క అసలు పద్ధతులను కొనిస్తాడా? ఎవరు కావాలి నీ పద్ధతులు? నా మొగుడు లేదు నా కొనేనికి. చెప్పులు కాదు బిడ్డ, ఇంకొకసారి నిజమో అబద్ధమో తెలుసుకోండి వచ్చి ఇండ్ల మీద మరి లొల్లి పెట్టామనుకో రోడ్డు మీద చేపలు రాకినట్టు రాస్తాం. మళ్ళా ఏంటి నువ్వు సాకున్నా రాకయ్యేది? చెప్పులు కనబడకనే కదా నేను ఇంటికి వచ్చింది. తిమ్మిరి వచ్చి వచ్చినవే నా ఇంటికి లొల్లికి. తిమ్మిరి వచ్చి రావే నా చెప్పులు కనబడకపోతే వచ్చిన నీ ఇంటికి. ఇప్పుడు నేను చెప్పబోతే మరొక నువ్వు మాట్లాడితే ఇంత ఎటుతనం అయితే ఎట్లనే ఏదో టెన్షన్ లా చెప్పులను చూడకుండా వేసుకొని వచ్చిన అక్క. అయినా ఈ అక్క చెప్పులని చెప్తున్నట్టు చెప్పులు వేసుకోకుండా తెలియకుండా చేయకుండా ఎట్లా రచ్చ చెప్తుందో చూసినావా? ఏమో అక్క జీవితంలో చెప్పులు వేసుకోకుండా చేసి తెలియని చేయండి